రైట్, నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ను బొందబెట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ధర్నాకు దిగినాయి. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏం చెప్తారు? అసలు ఏంది? ఆల్రెడీ మన తెలంగాణను బొందబెట్టేదాకా వచ్చేసిండు. ఈ కేసీఆర్ చేసిన పథకాలను అన్నిటిని బొందబెడుతుండు, ఒక్కొక్కటి బొందబెడుతున్నాడు. ఆయన సొంతగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేని ఈ సీఎం ని, ఈ చాతగాని సీఎం ని మేము సీఎం చేసినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాము. ఎందుకంటే సరే యువత కదా, ఒక మంచి దారిలో నడిపిస్తాడని మేము అనుకున్నాము. కానీ మంచి దారిలో నడిపేయడమే కాదు, ఆడే ఒక చెత్త దారిలో నడుస్తున్నాడు. వాడు అనడం వల్ల మాకు సిగ్గుచేటే. ఎందుకంటే సీఎం ని అనకూడదు, కాకపోతే ఇన్ని బాడుకో దేడుకో అనడానికి కూడా వెనకాడతలేడు. ఒక అమ్మకు పుట్టినవా అబ్బాకు పుట్టినవా అని అడుగుతున్నారు. ఇంకా ఎంతగానం ఒక 2.5 సంవత్సరాలు అంటే 3వ సంవత్సరం నడుస్తుంది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఇన్ని తిట్లు తిడుతుంటే కూడా ఒక్క రోజన్నా శుద్ధి రావట్లేదా? ఈ కళ్యాణ లక్ష్మిని కట్ చేయడం ఏంది, షాదీ ముబారక్ కట్ చేయడం ఏంది, ఇప్పుడు కేసీఆర్ గారు తెచ్చిన ప్రతి ఒక్క పథకాలను కట్ చేయడం ఏంది? నీ సొంతగా నిర్ణయించుకున్న 6 పథకాలనన్నా నువ్వు గ్యారంటీగా నెరవేర్చినవా? నువ్వు ఏం నెరవేరుస్తా అని చెప్పి మన తెలంగాణకి నువ్వు సీఎం అయినావు అని అడుగుతున్నా. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తులం బంగారం ఇస్తాం మహిళలకు అని చెప్పేసి అది కూడా తీసుకురాలేదు. దాన్ని ఇవ్వకపోగా దీన్ని బంద్ పెట్టడానికి ఎట్లా? వాడి మోకం ఇస్తాడు. వాడు తులం బంగారం కాదు కదా, మీసం బంగారం కూడా వాడి ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం తరఫు నుంచి మాట ఇచ్చినప్పుడు అది తల కోసుకొని మేడ పీటేయాలి తెలంగాణ ప్రజలకి. అలాంటిది ఉన్న బంగారం కూడా మా దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో ప్రతి ఒక్క రూపాయి కూడా మాయ కూడా తీసుకుని తింటున్నాడు. ఇంకా ఎంతగానో ఆల్రెడీ 10 సంవత్సరాల కింద ఉన్న తెలంగాణ ఎట్లుంది, ఈ రోజు తెలంగాణ ఎట్లుంది? మళ్ళీ 20 సంవత్సరాల పూర్వ వైభవాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తుంది రేవంత్ రెడ్డి సీఎం. ఇది కరెక్ట్ కాదు. వెంటనే ఈ పేదవాళ్ళ కడుపులు కొట్టి నువ్వు బతుకుతున్నావు. ఇంకా మా అంటే ఇంకా 2 సంవత్సరాలే, ఆ తర్వాత నేను తొక్కుతే ఇదే తెలంగాణ భూమిలో పోతావని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ. అంతేకాకుండా వెంటనే మనిషి అయితే, సిగ్గు శరం ఉంటే, సీము రక్తం ఉంటే, నువ్వు ఒక సీఎం, తెలంగాణ సీఎం అయితే, తెలంగాణ ప్రజల కోసం ఆలోచించిన మొగోని అయితే, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ కోసం ఆలోచించే మొగోని అయితే కళ్యాణ లక్ష్మి వెంటనే 10 రోజులలో అందరికి శాంక్షన్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మనవి కాదు, డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు ముఖ్యమైన పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు సమకూర్చుకోకుండా వాళ్ళు ఎంతో కష్టపడుతుంటే వాళ్ళకి ₹1,00,000 పైచిలకు ధనాన్ని అందించి ఎంతో మంది ఆడబిడ్డలకు పెళ్లి జరిపించిన అభయప్రదాత మా కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ పథకాలు ఇప్పుడు జరిగేవన్నీ కేసీఆర్ పథకాలే. మొత్తం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పథకాలు వాడుతున్నాడో అన్ని కేసీఆర్ పథకాలే. ఆ కేసీఆర్ పథకాలను కంటిన్యూ చేయకుండా ఆ కోర్టులో చేసిన స్టేని వీరు కౌంటర్ వేసి దాన్ని కౌంటర్ దాఖలు చేసి ఉంటే ఈ పరిస్థితి రాకపోయి ఉంటే, ఆ కౌంటర్ కూడా దాఖలు చేస్తలేరంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ని ఎగ్గొడదామని చూస్తారు వీళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ 2,500 ఇస్తానని ఇవ్వలేదు. సంవత్సరం అయితే గవర్నమెంట్ పోతుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఎగ్గొడదామనే ప్లాన్ తోటి ఉన్నారు. కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చాడు, ఆ సంక్షేమ పథకాలను కాపీ కొట్టిన సీఎం ఈయన. ఆ సంక్షేమ పథకాలను కాపీ కొట్టిన సీఎం కనీసము ఎగ్జామ్ రాయడానికి పోతే కాపీ కొడితేనైనా పాస్ అవుతారు, పక్కన ఉన్న కాపీ కొడితేనైనా పాస్ అవుతారు. ఆ కాపీ కొట్టిన ఆ స్కీమ్లను కూడా ఎత్తివేసిన సీఎం ని మేము ఏం చెప్పాలి? కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము, కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పైన స్టేని ఎత్తివేయడానికి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి వారికి అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఆ తులం బంగారం పోయే 2,500 పోయే 420 హామీలు ఇచ్చిర్రు. దొంగ హామీలు 420 హామీలు ఇచ్చిర్రు. ఏ హామీలు ఇచ్చిర్రు అన్ని పోయారు. ఆ ఫ్రీ బస్ కూడా లేడీస్ కి ఇచ్చిర్రు. ఆ ఫ్రీ బస్ లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఛార్జీలను జెంట్స్ దగ్గర వసూలు చేస్తున్నారు. అది మన ఫ్రీ బస్సా? వాళ్ళ దగ్గర ఉన్న ఛార్జీలను జెంట్స్ దగ్గర వసూలు చేసి చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. కాబట్టి వెంటనే కళ్యాణ లక్ష్మిని షాదీ ముబారక్ ని కౌంటర్ దాఖలు చేయాలి. కౌంటర్ కూడా దాఖలు చేయడానికి అయితే లేదు గవర్నమెంట్ కి. మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడతారు సీఎం, మేము అది చేస్తాం ఇది చేస్తామని. ఏది చేతగాని ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేసి ఎంతో మంది ఆడపిల్ల జీవితాలను కాపాడాలని కోరుకుంటున్నాం. అది పక్కన పెట్టేసి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇప్పుడు వచ్చిన తర్వాత 2 years నుంచి
మీరు అన్నట్టు తులం బంగారం ఇవ్వకుండా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మిని ఆపివేసి పేద ప్రజల పొట్టగొట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ గారు గతంలో పేదింటి బిడ్డ పెళ్లికి పోయినప్పుడు అక్కడ చూసిన కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆ మధ్యతరగతి ఆడబిడ్డలు ఎవరు కష్టపడొద్దని 50,000 నుంచి మొదలు పెట్టుకొని ₹1,00,000 దాకా వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఆర్థిక సాయం ఆయన అందించడం జరిగింది. దానిని కేసీఆర్ గారి మీద కోపంతో బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ కళ్యాణ్ లక్ష్మిని వారి పార్టీకి సంబంధించిన వ్యక్తులే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు కౌంటర్ ఫైల్ కూడా ప్రభుత్వం చేయలేదు అని అంటే వారి చిత్తశుద్ధి ఏందో ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక వ్యక్తి కళ్యాణ్ లక్ష్మి మీద ఏదో డౌట్స్ వచ్చి కోర్టులో కేసు వేస్తే దానికి కౌంటర్ ఫైల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. దానికి మన కోర్టు స్టే విధించి ఇప్పుడు 2-3 వారాల దాకా స్టే. చాలా మంది మధ్యతరగతి ఫ్యామిలీస్ ఇప్పుడు డబ్బుల గురించి వెయిట్ చేస్తున్నాయి. అప్పులో సప్పులో చేసుకొని ఆడపిల్ల పెళ్లి చేస్తారు. ఒక సామెత ఉంటది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చూసి చూడు అని చెప్పేసి. సో ఇల్లు కట్టడం కష్టం, పెళ్లి చేయడం కష్టం. సో ఈ కష్టకాలంలో ఒక ఆడబిడ్డకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వము ఆడబిడ్డలను ఇంత అన్యాయం చేయడం, ఇంత గోస పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే లీగల్ చర్యలు దాని మీద సీరియస్నెస్ తీసుకోవట్లేదో దాని సీరియస్నెస్ తీసుకొని వెంటనే కళ్యాణ్ లక్ష్మిని ప్రారంభించాలి. పేద బిడ్డలందరూ కూడా ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇన్ కేస్ చేయకపోతే ఖచ్చితంగా మహిళలందరం, మా బీఆర్ఎస్ పార్టీ మహిళలందరం ప్లస్ మా సీనియర్ నాయకులు అందరం కలిసి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం మేరకు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యే పద్మారావు గారి ఆదేశాల మేరకు 5 డివిజన్ల నుంచి ఇక్కడికి సీతాఫల్ మండి నుంచి మన చిలకలగూడ దాకా ర్యాలీ తీసుకొని వచ్చి ప్రజలకి అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళని మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు ఏం చేస్తుంది అనేది చూపించడానికి ఒక ర్యాలీగా మేము ఇక్కడికి వచ్చి నిరసన ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంకి ఈ ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ పథకాలు బంద్ పెట్టే ప్రయత్నం చేస్తే ఎలాంటి పరిణామాలు? సార్, ఇప్పుడు రీసెంట్ గా మీరు చూడొచ్చు, ఎలక్షన్స్ వస్తున్నాయి అండ్ రీసెంట్ గా మన పెన్షన్స్ మొదలు పెడతా ఉన్నారు. ఆ పెన్షన్లకు డబ్బులు లేవు. దానిని ఆ డబ్బులు ఇవ్వడానికి కళ్యాణ్ లక్ష్మిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏ సభలకు పోయినా కూడా పెద్ద మాటలు మాట్లాడతారు. మా ప్రభుత్వం ఇన్ని చేసింది అన్ని చేసిందని. అండ్ ఆయన చేసింది పూర్తిగా అబద్ధాలు. 420 మాటలు, 420 రేవంత్ రెడ్డి 420 మాటలు చెప్తున్నాడు. 420 హామీలు ఇచ్చిండు, పూర్తి స్థాయిగా దాన్ని నెరవేర్చట్లేదు. అండ్ ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడ కేసీఆర్ గారి మీద అక్కసు, ఎంత విషయం కక్కుతాడంటే అంత విషయం కక్కుతాడు. మొన్న రీసెంట్ గా జరిగిన సభలో కూడా మహిళల గురించి మాట్లాడుతున్నాడు కదా, మరి మహిళలకి ఈరోజు ఇదేనా నువ్వు ఇచ్చే గౌరవం? 2,500 ఏది, తులం బంగారం ఏది? వచ్చే కళ్యాణ్ లక్ష్మిని కూడా ఆపివేసినావు. వీళ్ళ శాపనార్థాలు ఖచ్చితంగా నీకు కలుగుతాయి. నీ ప్రభుత్వం కూలిపోతుంది. నువ్వు ఇంకా 10 ఏళ్ళు అంటున్నావు. 10 ఏళ్ళు కాదు, ఇంకా వచ్చే ఎలక్షన్లో ఒక్క సీటు కూడా గెలవదని తెలియజేస్తున్నావు.